డప్పులను తీసుకొని రమ్మన్నాడు అన్న. మొన్న ఒక పెద్ద మనిషి సారు ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు సార్ దగ్గరికి అన్న వెళ్ళినాక అన్న సార్ని అడుగుతా ఉన్నాడు, సార్ ఇప్పుడు డప్పులతో పాటు ఇతర కుల వృత్తులు మాకు మిగతా బీసీ వర్గాలు మిగతా సమాజంలో అన్ని వర్గాలు ఒక్క మా సోదర సామాజిక వర్గం తప్ప మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా మాకు మద్దతు ఇస్తున్నాయి. అట్లనే మేమేమనుకుంటామంటే ఈ 1,00,000 డప్పులతో పాటు మీ ఆయా కుల వృత్తులలో ఉన్నటువంటి వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాయిద్యాలు కూడా రావాలి సార్ అని చెప్పేసి చెప్పడం ద్వారా ఆ సార్ అన్నాడు, ఇది నా బాధ్యత అన్నా, ఇది నా బాధ్యత అన్నాడు జయదీప్ తిరుమలరావు సారు. ఇది నా బాధ్యత, నా వృత్తిపరంగా ఉన్నటువంటి అన్ని ఆ వృత్తి కళారూపాలని పట్టుకొస్తా అని చెప్పిండు. సోదరులారా నిజంగా చెప్తా ఉన్నా, నాకైతే ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే 1,00,000 డప్పులకు తోడుగా ఇప్పుడు మనం ఏదైనా ఊరిపోతే మనతో పాటు మన మిత్రులు కూడా వస్తారు కదా. ఇప్పుడు వర్గీకరణ కోసం మనం మీటింగ్ పెట్టుకుంటే బీసీలు రెడ్లు అందరూ కూడా మనతో సంబంధం కలిగి ఉన్నారు, మనతో సపోర్ట్ చేస్తారు కదా. అట్లనే డబ్బుకు సపోర్ట్ వస్తున్నాయి చూడు రే, డోళ్ళు వస్తున్నాయి, రేపు డోళ్ళు వస్తున్నాయి, జమిడికలు వస్తున్నాయి, టిమ్కీలు వస్తున్నాయి, దుబ్బులు వస్తున్నాయి, గుస్సాడి నృత్యాలు వస్తున్నాయి, డ్యాన్సులు వస్తున్నాయి. మొత్తం వాళ్ళందరూ కూడా ఈ డప్పుకు సపోర్ట్ గా రాబో. గోండు డోలు చూసిరా గోండుది, అది ఏమంటుందంటే నా డప్పు 1,00,000 డప్పులు కొడతావు కదా, నేను మద్దతుగా కొడతా అని చెప్పేసి అది ఆదివాసి ఆ తండాల నుంచి వస్తుంది మన కోసం. అట్లా ఆ కళారూపాలను కూడా రేపు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమంలో మనందరం భాగస్వామ్యం అవుదాం.